ప్రపంచవ్యాప్తంగా సినిమాకు గ్రాస్ పడిపోతూ వస్తోంది. ఓపెనింగ్ వచ్చినంతగా రెండవ రోజు కలెక్షన్ రాకుండా తగ్గిపోతూ ఉంది. అత్యాశకు పోతే కష్టాలు తప్ప ఉన్నట్టుగా తయారైంది పుష్ప 2 సినిమా సంగతి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి తోడు అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని ఏరియాలలో కూడా ప్రమోషన్స్ జోరుగా సాగించారు సినిమా యూనిట్. ఇవన్నీ ఒక వైపు అయితే, మరోవైపు ఈ సినిమా టికెట్ ధరలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి కలెక్షన్స్ పై కూడా అంచనాలు ఆకాశాన్ని అంతేగా చేశాయి. ఇక దానికి తగ్గట్టుగానే మొదటి రోజు బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు కూడా అంతకుమించి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ పుష్పరాజ్కు షాక్ ఇచ్చేలా కలెక్షన్స్ ఉన్నాయని వార్త తెరపైకి వచ్చింది. మొదటి రోజు భారీగా ఓపెనింగ్ జరిగాయి. కానీ రెండవ రోజు పూర్తిగా తగ్గిపోయాయి. బుకింగ్స్ సగానికి పైగా పడిపోవడంతో అసలు కారణాలేంటి అని నెటిజన్స్ కూడా ఆరాధిస్తున్నారు. ఇకపోతే దీనికి ముఖ్య కారణం అత్యాశకు పోయి మరీ పెంచేసిన టికెట్టు ధరలు అందరూ అనుకుంటున్నారు. ఇది మొదటి కారణమైతే, రెండవది ట్రైలర్లో, టీజర్లో భారీ హైప్ను పెంచిన కొన్ని సీన్లను సినిమాలో లేపేశారనే వార్త తెరపైకి వచ్చింది. మేజర్ సీన్స్ లేపేశారని, దానివల్ల రెండో రోజు బుకింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నాడు. ఒకవేళ ఈ సినిమా టికెట్ రేట్లు మామూలు సినిమాల లాగే ఉండింటే తప్పకుండా ఈ చిత్రానికి వచ్చిన టాక్ కి వచ్చే మంగళవారం వరకు హౌస్ఫుల్ బోర్డ్స్ పడి ఉంటాయి. కానీ ఈ టికెట్ ధరలతో ఇప్పుడు ఏకంగా రెండవ రోజే ఈ సినిమా ఎన్నో థియేటర్స్లో హౌస్ఫుల్ లేకుండా ఖాళీగా ఉంది. ఇకనైనా నిర్మాతలు ఇంత అత్యాశకు పోకుండా ఉండడం మంచిది అని ఎంతోమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే సినిమా ఎంత బాగుందో ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లడానికి కూడా ఆసక్తి చూపివ్వరు అనేడానికి పుష్ప సినిమా నిదర్శనం అని అంటున్నారు. కాగా రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి కొంతలో కొంత ఈ 2 రోజులను పుష్ప సినిమా కొంచెం క్యాష్ చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చాలామంది ఈరోజు కూడా లీవ్ పెట్టడం కుదరదు కాబట్టి ఈరోజు టికెట్ బుకింగ్ చేసుకోలేదని, ఇక రేపు, ఎల్లుండి టికెట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉందని థియేటర్స్ యాజమాన్యం భావిస్తోంది. మొత్తానికైతే వీకెండ్స్ మరి ఏ మేరకు పుష్ప 2కి కలిసి వస్తాయో చూడాలి. ప్రస్తుతం ₹1,000 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది ఈ సినిమా. మరి అంత రాబడుతుందా లేదా అన్నది చూడాలి. అత్యాశకు పోయిన పుష్ప 2కి ఇది పెద్ద గుణపాఠం అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.